నా గదిలో తీసుకొచ్చారా? తీసుకొచ్చారు కదా, నాకు తెలుసు. చూసారా అలా చెప్పాను? నాకు అన్నీ తెలుసు. స్నేహ, స్నేహ, ఏం కావాలి నాయుడు బాబా? అపర్ణ, నోరు అదోలా ఉంది. కాఫీ కానీ టీ కానీ తాగితే బాగుంటుంది కదా అని. కావేరి, నువ్వు వెళ్ళి అంటే స్నేహ బాగా చేస్తుంది కాఫీ. స్నేహ చేస్తే బాగుంటది. బాగుంటది స్నేహ చేస్తే. కాఫీ తాగే ముందు సాగరం, ఈ మందులు వేసుకోవాలరా. సాగరం, మందులయ్యి స్నేహికి చెప్పు. బాగా గుర్తుంటది. మనకే గుర్తుండదు. నాయుడు బావా, కాఫీ. థ్యాంక్స్ 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 అపర్ణ. ఆహా, బాగుంది. అద్భుతంగా ఉంది. కాఫీ కాఫీ కాదు, ఇది అమృతంలో ఉంది. ఎంతైనా స్నేహ చేత్తో కాఫీ అంటే మామూలు విషయం ఏంటి? చాలా బాగుంది. చూపు పోయినా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు నాయుడు బావా? ఎలా నవ్వగలుగుతున్నావు? నాకు చూపు లేకపోతే అత్తయ్య, మీరందరూ నా చుట్టూ ఉన్నారు కదా, అది చాలు నాకు. అత్తయ్య, నాకు చూపు పోయిందని బాగలేదు. అపర్ణ స్నేహితులు చాలా క్షేమంగా ఉన్నారు. అది కావాలి నాకు. అదే కనుక వాళ్ళకి ఏమన్నా జరుగుంటే నేను జీవితాంతం బాధపడేవాడిని, చాలా బాధపడేవాడిని. అలా జరగలేదు. అదే నాకు సంతోషం. అందుకే ఆనందంగా ఉన్నాను అత్తయ్య. కుంటాడు అంటున్నావా స్నేహ? నన్ను ఇంతకు ముందు అనలేదా? ఇప్పుడు కొత్తగా అంటున్నానా? అంటే ఎంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు కదా స్నేహ. అవును, అప్పుడు నేను ఆనందంగా సంతోషంగా ఉన్నాను. నిన్ను దూరంగా ఉంచిన నాళ్ళు నాకే బాధ లేదు. ఎప్పుడైతే నాకు తాళి కట్టి నా జీవితంలో అడుగు పెట్టావో అప్పుడే నా కష్టాలు మొదలయ్యాయి. అపనిందల పాలయ్యాను. నా జీవితం కుక్కలు చింపిన విస్తరైపోయింది. నన్ను సర్వనాశనం చేశావు నువ్వు. అందుకే నీ సాయం మాకు అవసరం లేదు. మాకు మేంగా బతకగలం. వెళ్ళిపో. ఈ ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపో. నీకు ఓ ఇల్లుంది కదా, నీ భార్యను తీసుకొని అక్కడికి దయచేయి. అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. అందరం ప్రాణాలతో ఉంటాం. స్నేహ, నేను వెళ్ళిపోవాలా స్నేహ? నన్ను వెళ్ళిపోమంటున్నావా? నన్ను వెళ్ళిపోమంటుంది నువ్వేనా? నేనే అంటున్నాను. వినపడలేదా? చెవులు కూడా పోయాయా? ఎంత మంచి మందైనా ఎక్స్పైరీ అయితే విషం అవుతుంది. నువ్వు కూడా అంతే. మా పాలిట విషాన్ని వినువు. అందుకే వెళ్ళిపో. ఏంటి స్నేహ ఇది? నేనేం తప్పు చేశాను స్నేహ? నిన్ను నిందలేస్తున్నావు నా మీద. ఏం తప్పు చేశాను?
నిన్ను మా జీవితాల్లోకి రానిచ్చి మేమే పెద్ద తప్పు చేశాం. దానికి శిక్ష అనుభవిస్తున్నాం. ఇక మా వల్ల కాదు, వెళ్ళిపో. స్నేహ నువ్వు అలా చెప్పేస్తున్నావు, కానీ ఈ నాయుడు బాబు ఎలా వెళ్ళగలడు స్నేహ? ఈ ఇల్లు తప్ప నాకు ఇంకేముంది? నాకే ఇల్లు లేదే. ఈ మనుషులు తప్ప నాకు ఇంకెవరున్నారు? మీరు తప్ప ఇంకెవరు లేరు నాకు. అలాంటిది నేను మిమ్మల్ని చూడకుండా ఎలా ఉండగలను స్నేహ? నీకు చూపుంటే కదా మమ్మల్ని చూడ్డానికి. గుడ్డోడివి, ఏం చూస్తావ్? నీ బతుకు ఎలా చీకటైపోయిందో నువ్విక్కడే ఉంటే మా బతుకులు కూడా అలాగే చీకటైపోతాయి. నీ వల్ల మేం నష్టపోయింది చాలు. ఇక నిన్ను మేం భరించలేము. నీకే మాత్రం పౌరుషం, అభిమానం ఉన్నా వెళ్ళిపో. అపర్ణ అపర్ణ ఎంటున్నావా స్నేహ ఏమంటుందో? అపర్ణ నేను శనిదేవుణ్ణంట, కుంటోండంట. అదే కుంటోండంట, కుంటోండి. నన్ను స్నేహ వెళ్ళిపోమంటుంది. నన్ను వెళ్ళిపోమని నేను వెళ్ళిపోవాలా? అపర్ణ అపర్ణ స్నేహ ఏమంటుంది విన్నావా? నువ్వు కూడా స్నేహ మాట అంటావు అపర్ణ, అంటావులే. అత్తయ్య శాకరం మీరన్నా చెప్పండి, నేను వెళ్ళిపోవాలంట. నేను వెళ్ళిపోనా? నేను వెళ్ళిపోనా? ఇక్కడ ఉండకూడదా? ఎవరు మాట్లాడరండి? అంత పాపం నేనేం చేశాను? శాకరం, అత్తయ్య, అపర్ణ, అంత పాపం నేను ఏం చేశాను? ఎందుకు నాకు ఇంత శిక్ష? నేను ఎందుకు వెళ్ళిపోవాలి చెప్పండి. ఎవరో మాట్లాడరా? అసలు మీరు ఎక్కడ ఉన్నారా లేదా? ఎవరైనా ఉన్నారా? లేకపోతే నా చెవులు పనిచేయట్లేదా? నేను చెవిటోడు కూడా అయిపోయినా? ఎవరన్నా ఏదైనా చెప్పండి. అర్థమైంది. ఈ నాయుడు బాయ్ ఇంక మీకు అక్కర్లేదు. నాయుడు బాబు అక్కర్లేదు మీకు. నేనేమైపోయినా పర్వాలేదు. నేను ఉన్నా ఏదైనా ఒకటే మీకు. బాగా అర్థమైంది నాకు. ఎయ్యాలే అచ్చమైన దీపావళి, ఎయ్యేళ్ళు నిత్యమైన దీపావళి.